ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఆదివాసీల మధ్య ఇందిరమ్మ ఇళ్ల చిచ్చు రేగుతోంది. ఉట్నూరు మండలంలో నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుంటే అధికారులు అడ్డుకోవడంపై కోలాం గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా అడవిని నమ్ముకుని బతుకుతున్న తమకు గూడు కట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరు మార్చుకోకపోతే తమ గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వబోమని గిరిజనుల తిరుగుబాటు తప్పదని కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు హెచ్చరించారు. గత ప్రభుత్వాల కాలంలో ఇల్లు నిర్మించుకున్నామని ఇప్పుడు అడ్డుకోవడం అన్యాయమని కలెక్టర్ మరియు ఐటీడీఏ అధికారులు స్పందించి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఏదైతే 2005-2006 సంవత్సరంలో అటవీకుల చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకందరూ కూడా పోడు వ్యవసాయం చేసే వాళ్ళకందరూ కూడా పట్టలియాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాలలో అడవికి దగ్గర ఉన్నటువంటి ఏవైతే 3 దప్పాలు ఉంటున్నారో ఆదివాసులు వాళ్ళపైన ఒక పరిశోధన చేసి వాళ్ళకు ఉన్నటువంటి 75 సంవత్సరాల 1956లో ఎవరైతే ఆ గ్రామాలలో ఇలా నివాసాలు ఏర్పరచుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు పట్టాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలని బేస్ చేసుకొని ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆదివాసులు అనేది వాళ్లకు భూమి, ఆ భూమికి సంబంధించినటువంటి పత్రాల్లో బ్యాంకు లోను, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు, దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు, దాంతో పాటు వారికి ఉన్నటువంటి ఉపాధి హామీ జాబ్ కార్డులు, ఇవన్నీ అక్కడ బేస్ ఉన్నాయి. అవి బేస్ చేసి ఏవైతే ఫారెస్ట్ అధికారులు ఉంటారో 5వ షెడ్యూల్ ఏరియాలో, తర్వాత పేసా యాక్ట్ ఏ విధంగా అయితే మన గ్రామ సభ తీర్మానం ఉంటుందో వీటన్నిటిని కూడా జతపరిచి ఇలా ప్రభుత్వాలకు, గవర్నర్ కు వీళ్ళు నివేదిక పంపాల. ఏదైతే 2005-2006 సంవత్సరంలో అటవీకుల చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి